మహనీయుడు బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, బహుజనుల కోసం ఎంతో పోరాటం చేసినవాడు మాన్యశ్రీ ఎంసీ రామయ్య గారు పుట్టినరోజు, 81వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ మహానుభావుని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన సేవలను మనమందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాంశీరామ్ గారు, అంబేద్కర్ గారు, తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడిచి వాళ్ళు బహుజనుల కోసం ఎంతో సేవ చేస్తే ఈయన సైకిల్లో తిరిగి బహుజనుల్లో చైతన్యం తీసుకొచ్చి ఒక పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లోనే బహుజనులకు ఒక ముఖ్యమంత్రి స్థానాన్ని కల్పించి ఒక ఎస్సీ మహిళను ముఖ్యమంత్రి చేసిన ఘనత కాంశీరామ్కు ఉంది. ఆయన అడుగుజాడల్లో ఈరోజు అందరము మనం నడవలసిన అవసరం ఉంది. బహుజనులు మాకు న్యాయం కావాలి అని కూర్చుంటే మనకు న్యాయం రాదు. తప్పకుండా మనం చైతన్యవంతులు కావాలి. బహుజనులందరూ కూడా ఐక్యంగా రాజ్యాధికారుల కోసం రాకులాడాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మనలో మార్పు రావాలన్నా, బహుజనుల జీవితాలు బాగుపడాలన్నా, ఈ బహుజనుల్లో ఉన్నటువంటి యూత్ బాగుపడాలన్నా ఈరోజు రాజ్యాధికారం అనేది ముఖ్యం. ఈరోజు ఏ గవర్నమెంట్ వచ్చినంత వరకు కూడా బహుజనులను ఒక బావులుగా వాడుకొని గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళను పూచిక్కులతో తీసిపారేస్తూ పక్కన పెట్టేస్తూ వాళ్ళకి న్యాయం జరగడం లేదు. వాళ్ళు ఈరోజు ఎన్నో సమస్యలతో బహుజనులు ఈరోజు మాట్లాడుతున్నారు, వాళ్ళకు పోరాటం చేస్తున్నారు, కానీ వాళ్ళకు న్యాయం జరగడం లేదనేది మాత్రం నగ్న సత్యం. కాబట్టి రాజ్యాధికారం అనేదే అంతిమ లక్ష్యంగా మధ్యగా బహుజనులందరూ ఐకమత్యంతో ముందుకు వెళ్తేనే తప్ప ఇంకా రాబోయే కాలంలో మనకు ఇంకా ఎన్ని రోజులు వచ్చినా రాజ్యాంగంలో ఉన్నటువంటి సదుపాయాలు మనం ఎప్పుడు పొందలేమనేది మాత్రం నగ్న సత్యం. అందుకని అంబేద్కర్ గారు నువ్వే రాజు, నువ్వే మంత్రి, నీకోసమే నీకు ఆయుధం చేర్పిస్తున్నాను, ఆయుధంతో నువ్వు నీ జీవితాన్ని మార్చుకుంటావా, నాశనం చేసుకుంటావా అని ఓటు హక్కు అనే ఆయుధాన్ని మనకు రాజ్యాంగంలో కల్పించారు. దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే బహుజనులు అనుకుంటే ఈరోజు రాజ్యాధికారం అనేది తప్పకుండా బహుజనుల చేతులతో వస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో 86% ఉన్నటువంటి జనాభా బహుజనులదే. కాబట్టి మెజారిటీ ఉన్నటువంటి బహుజనులు ఎందుకు అనగదొక్కబడుతున్నారంటే వాళ్ళ చైతన్యం రాక, తర్వాత వాళ్ళలో ఐకమత్యం రాక ఈ విధంగా వెనుకబడిపోతున్నారు. అంతేకాకుండా పాలకులు ఎవరైతే ఉన్నారో అగ్రవర్ణాల వాళ్ళని పెడదావులు పట్టిస్తూ వాళ్ళకు ఐకమత్యం లేకుండా ఏర్పాట్లు చేసుకుంటూ డివైడ్ అండ్ రూల్ పాలసీని అవలంబిస్తూ వాళ్ళకు నాశనం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించాలి. బహుజన సామ్రాజ్యం కోసం ముందుకెళ్లాలని నేను మనవి చేస్తున్నా. ముఖ్యంగా యూత్కు నేను మరీ కోరుకుంటున్నాను.